అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 27 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి. మీ సంబంధించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% మీకు గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తరం కనుక మనం పరిశీలించినట్లయితే ముందుగా ఈ రాశివారు చాలా మంచివారండి. రేపటి రోజున మీకు కొంత అనుకూలతలు, ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి. మరి అవేంటనేది ఈరోజు ఈ వీడియోలో వివరం తెలుసుకుందాం. మరి క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే బంధాలకు, అనుబంధాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారండి. అలాగే మేలు చేసినటువంటి పరిచయం అంటే కొత్త వ్యక్తులు కానీ పాత వ్యక్తులు కానీ చాలా మంచి ప్రాధాన్యత అయితే ఇస్తారు. స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ అస్సలు విడిచిపెట్టుకోరు. అలాగే క్రమశిక్షణతో కూడిన నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే క్రమశిక్షణ నిలబడిన పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి రోజు వెతుక్కుంటూ రాబోతుందండి. అవకాశం వచ్చింది అంటే కెరీర్కి సంబంధించినటువంటి అవకాశం కావచ్చు, లేదంటే ఆదాయ మార్గం సంబంధించి ఎవరైనా మీకు చక్కని గైడెన్స్ అందడం కానీ జరుగుతాయన్నమాట. ఇక మీకు ఎవరో ఒకరి ద్వారా ఒక మంచి సహాయం అయితే తప్పకుండా రేపటి రోజున మీ పనుల్లో మీరు పొందుతారు. అలాగే మీ యొక్క జీవితానికి కొన్ని కీలకమైన సంఘటనలు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి. ఇది వ్యాపారస్తులకు చాలా కాలంగా పెట్టుబడులకు అనుకూలంగా రాకపోయింది, ఏంటంటే ఉత్తర వ్యాపార పెట్టుబడులు మీకు ఏదైనా కానీ అంటే కలిసి రాకపోవడము ఇటువంటివి జరుగుతూ వస్తూ ఉంటాయి కదండి. అయితే రేపటి రోజున మీరు చాలా మంచి అవకాశాలు అయితే మంచి లాభాలు అయితే పొందుతారు. వ్యాపార సంబంధించి రాశివారికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఈ మధ్యకాలంలో కళ్ళకంటూ ప్రయత్నాలు చేసినటువంటి మంచి అవకాశం అయితే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు అయితే రేపటి రోజున మధ్యాహ్నం కల్లా మీరు ఏదైనా 3-4 గంటల మధ్యలో మీరు మంచి శుభవార్తలు అయితే వింటారు. బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరకు వచ్చి మీతో బంధాన్ని కలుపుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారితో బంధం మీరు తెగదెంపులు చేసుకున్నారని కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మీ వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అటువంటి వ్యక్తులు ఏంటంటే మీ దగ్గరకు వచ్చి రిలీజ్ అయిపోయి మీతో బంధాన్ని కంటిన్యూ చేస్తారు. ఇక చాలా కాలం నుండి పరిష్కారం లేనటువంటి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఒక మంచి పరిష్కార మార్గం అయితే దొరుకుతుందండి. మీ జీవితంలో ముఖ్యంగా ఒక అద్భుతం జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ఈ రోజు మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత మీరు ఖచ్చితంగా వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నేరుగా మీరు రిసీవ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా కానీ ఒక అద్భుతం అయితే జరిగేటువంటి అవకాశాలు రేపటి రోజున మీ దిన ఫలితాల్లో మీ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలితాల ప్రకారము చాలా కాలం నుండి కలుసుకోవాలటువంటి మిత్రులను కూడా మీరు కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీకు కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడేటువంటి మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊపి నుండి బయటపడడానికి భగవంతుడి మార్గాన్ని అయితే తప్పకుండా చూపించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి. అటువంటి వారికి కూడా మంచి ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈరోజు వినియోగదారులతో మీకు ఏదైనా మనస్పర్ధలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. భాగస్వాములతో కూడా కొంచెం చిన్న విషయాల దగ్గర నుండి పెద్దగా మారి
గొడవకు దారితీసే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ అంశంలో కూడా కొంచెం ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే ఈ రాశి చెందినటువంటి స్త్రీలు ఎవరైనా కానీ పరాయ పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అతి చనువు అనేది పరాయ పురుషులతో మీకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా మీ రాశివారు తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఇక ఈ రాశివారు చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి వ్యక్తులకు మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆవేశపూరితమైన నిర్ణయాలు అస్సలు మంచివి కావు. తొందరపడతనంతో మీరు ఆలోచించకుండా అడుగు ముందుకు వేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలను మీరు పొందించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటూ ఉంటే కనుక ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పనిని అక్కడే ఆపాల్సి వస్తుందండి. మరి అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెడితే కనుక తప్పకుండా మీరు దాన్ని పూర్తి చేసిన అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కానటువంటి డబ్బులు కూడా ఈరోజు వసూలు కాబోతున్నాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు కానీ లేదంటే ఆ యొక్క భరోసా మీద ఎవరికైనా వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చుంటారు కదా, ఆ యొక్క భారం అనేది కూడా మీకు ఆర్థిక భారం అనేది మీ పైన పడబోతుంది. ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి కూడా మీకు విముక్తి అయితే పొందినటువంటి మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ రాసినటువంటి విద్యార్థులకు సమయం కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తుందండి. చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లేదని చెప్పి మొదలు పడుతూ ఉన్నట్లయితే కూడా ఆ సమస్యకు చక్కని పరిష్కారం అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు ఎవరైనా కానీ చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉన్నట్లయితే మీకు అది కూడా రేపు తోబుట్టులు కానీ తల్లిదండ్రులు కానీ సంతానం కానీ లేదంటే మీ యొక్క భార్యాభర్తలు కానీ ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులతో సొంత వ్యక్తులతో మనస్పర్ధల కారణంగా కొంచెం దూరంగా ఉన్నట్లయితే అనుకున్నటువంటి ఒక సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అయిపోతారండి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా రియలైజ్ అవుతారు. తిరిగి మీ యొక్క బంధాన్ని అయితే మీరు పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నం అయితే మొదలు పెడతారు. ఇక విదేశాల్లో ఉన్నవారు విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రుల నుండి ఒక మంచి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకుంటారు. మీరు చేసినటువంటి ప్రయత్నాలు వారి ముందుకు ఒక చక్కని ఫలితంగా కనిపిస్తాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల మిశ్రమైనటువంటి రోజుగా రేపటి రోజున గడవబోతుంది. కానీ ముఖ్యంగా రేపటి రోజున మధ్యాహ్నము 3 నుండి 4 గంటలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మంచి శుభవార్తను అయితే మీరు వింటారండి. లేదంటే ఏదైనా స్నేహితుల ద్వారా అయితే ఆ అద్భుతమైనటువంటి వార్తను కానీ మీరు తప్పకుండా పొందే తీరుతారు. ఇక అలాగే ఈ రాశివారు రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండటానికి శివారాధన చేసుకోండి. నిత్యం కూడా మీరైతే ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీరు పేదవారికి ఎవరికైనా కానీ వస్తువులు అలా కానీ వస్త్రాలు కానీ దానం ఇవ్వండి. దానివల్ల మీరు మరిన్ని శుభప్రదమైనటువంటి మంచి ఫలితాలను అయితే పొందుతారండి. ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. మీరు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే మీకున్నటువంటి మీ స్నేహితుల పరంగా చూసుకున్నట్లయితే మీ స్నేహితుల్లో ఒకరు రేపటి రోజున మీకు ఏదైనా కానీ అసౌకర్యం కలిగించినటువంటి మీకు మానసికమైనటువంటి అశాంతిని కలిగించినటువంటి మాటలను మీ ముందుకు తీసుకురావటము లేదంటే ఏదైనా కానీ మాట పెరిగి అది వాగ్వాదంగా చోటు చేసుకోవడం ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి అటువంటి మానసికమైనటువంటి అశాంతికి గురి చేసే విధంగా మీరు ఏ స్నేహితులతో కూడా అనవసరంగా డిస్కషన్ చేసుకోకండి. మీకు మీరుగా ఏ విషయాన్ని కూడా వారితో చెప్పుకోవడం కానీ లేదంటే వారి ద్వారా ఒక మాట పడడం కానీ ఇటువంటివి చేసుకోకుండా అలాగే రేపటి రోజున మీరు టెన్షన్స్ని అదుపులో పెట్టుకోవడానికి చక్కని సంగీతాన్ని వినండి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం సమాలోచనలు కూడా చేస్తారు. ఇక ఒక పోస్ట్ ద్వారా అందినటువంటి ఈ వార్త కూడా కుటుంబం అంతటా కూడా మరింత సంతోషాన్ని కలిగించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు రేపటి రోజున ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక తొలి చూపులోనే రేపటి రోజున ప్రేమికులు ఎవరైనా కానీ ప్రేమలో పడవచ్చు. అలాగే మీకు మీ యొక్క అంటే ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీకు వాగ్వాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇతరుల పట్ల మీరు ప్రవర్తన కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి. మీ సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు నిమగ్నమై ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి కోసం మీ కుటుంబం కోసం ఏదైనా కానీ స్పెషల్గా ఏదైనా ఒక మంచి పని చేయాలని చెప్పి నిర్ధారించుకుంటారు. తద్వారా ఏంటంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే రేపటి రోజున మీరు మరొక ముఖ్యమైనటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అది కూడా మీ కుటుంబ సభ్యుల పట్ల మీ యొక్క
దబాయింపు తత్వం అలాగే పనికిరానటువంటి వాదనలకు దారితీసినటువంటి విమర్శలకు తెరలేపుతుంది. కాబట్టి మీ కుటుంబం అందరూ కూడా కలిసి ఉన్నట్టుగా ఉన్నప్పుడు అనవసరంగా ఏ విషయాల గురించి అయితే గతం జరిగినటువంటి విషయాల గురించి, గతంలో మీ మధ్య జరిగినటువంటి గొడవల గురించి అయితే ఇటువంటి విషయాలు కూడా మరలా తీసుకురావడం తద్వారా మీకు ఏదో ఒక విధంగా విమర్శలకు తెరలేపుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తీసుకొచ్చే విధంగా మంచి మంచి విషయాలు, మంచి కబుర్లు చెప్పడం వల్ల మీ మనసు అనేది చాలా రిలాక్స్ అవుతుంది అనమాట. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను, సూటి అయినటువంటి దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ యొక్క స్థిర నిశ్చయం అలాగే నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. భగవంతుడు రేపటి రోజు మీకు ఏదో ఒక విధంగా అనుకూలమైన సహాయాన్ని చేయడానికి మీకు తోడుగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయండి. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడంతో పాటుగా మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుండి మీకు అనుకూలంగా ఉండేటువంటి భార్య కోసమో భర్త కోసం మీరు కనుక ఎదురు చూసినట్లయితే మీకు చక్కగా ఒక మంచి ఆఫర్ అనేది మీ ముందుకు వస్తుందండి. అలాగే మీకు కొండంత అదృష్టం అనేది ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు దైవారాధన అనేది మానుకోకుండా చేసుకోండి. అలాగే మీకు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి రేపటి రోజున అంటే ఏదైనా గొడవలకు, అలాగే మీ స్నేహితుల మధ్య ఏదైనా గొడవలు జరగకుండా, ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలంటే కనుక మీ వైఖరిని మార్చుకోండి. మీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోండి. మరి తెలుస్తుందా కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.